హాయ్ ఫ్రెండ్స్, రోజు పప్పు కూర ఇంకా చారు ఇలా రోజు ఇవే తింటున్నామా అని ఎప్పుడన్నా మీకు అనిపించినప్పుడు, బోరుగా అనిపించినప్పుడు, అలాగే ఇంట్లో పన్నీర్ అయితే ఉన్నప్పుడు ఈ వంటకం అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంటిల్లపాది లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. ఒక్కోసారి కూరగాయలు అనేవి అయిపోతాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలా అని తోచినప్పుడు దయచేసి మీరు ఈ వంటనైతే ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక నేనైతే హెల్దీ అండ్ ప్రోటీనీషియస్ ఈ రైస్ అనేది చేశాను. జస్ట్ చాలా సింపుల్ మెథడ్లో అయితే చేశాను. మన దగ్గర 2 ఆనియన్స్ అయితే ఉంటే చాలండి. ఆనియన్స్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని, మీరు పొడవుగా కట్ చేసుకున్నా ఓకే, లేదా సన్న ముక్కలు కట్ చేసుకున్నా ఓకే. ఇలా మనం ఆయిల్లో నేను కేవలం జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసిన తర్వాత కొంచెం చిటపటలాడినాక జీరా, ఈ ఆనియన్స్ అనేవి వేసాను. ఆనియన్స్ బాగా రెడ్గా అయ్యే వరకు వేయించాలన్నమాట. దానికోసం కాసింత ఉప్పు వేసి రెడ్గా ఆనియన్స్ అయితే వేయించాను. ఇలా జీలకర్ర వేస్తున్నప్పుడే మనము ఈ కాజు అనేవి కూడా వేసుకోవాలండి. కాజు ఫ్రై అయిన తర్వాత, ఆనియన్స్ అనేవి రెడ్గా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో పచ్చిమిర్చి, కారంగా ఉండే పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా పన్నీర్ ముక్కలు, అలాగే ఇక్కడ చూసారు కదా నువ్వులు. ఇది చాలా చాలా హెల్దీ డిష్ అండి. నువ్వులు ఒక 4 టేబుల్ స్పూన్ల పైన నువ్వులు కూడా వేసాను. ఇవన్నీ కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అస్సలు మసాలాలు అనేవి మాడనివ్వద్దండి. నేను ఇందులో కారము ఇంకా ఈ గరం మసాలా వేశాను. ఇక్కడ పచ్చిమిర్చి ఆల్రెడీ వేశాను కాబట్టి కారం తక్కువ వేసానండి. ఎందుకంటే కారం మనం ఎక్కువ వేసామనుకోండి, ఈ పన్నీర్ యొక్క టేస్ట్, కాజు యొక్క టేస్ట్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగా ఉండేటట్టుగా అయితే వేసుకోండి. చూసారు కదా, ఇందులో ఇవన్నీ వేగిన తర్వాత మంచి కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు మీరు అన్నం వేసుకొని, పొడి పొడిలాడే అన్నం వేసుకొని, ఆ తర్వాత కాసింత కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, ఇంకా కరివేపాకు వేసుకొని, కరివేపాకు మీరు తిరుగువాతలో వేసుకున్నా పర్లేదు, లేదా ఇలా వేసుకున్నా పర్లేదు. నేను ఇందులో ఎటువంటి పోపు దినుసులు వాడలేదండి. కేవలం జీలకర్ర ఇంకా కాజు వేసి వేయించాను. సో ఈ వంటకం మీకు నచ్చినట్టయితే దయచేసి కామెంట్ చేయండి. మీ పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.